ఇక స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ వేదికగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్ దిగ్బంధించిన ఈ కీలక జలసంధి నుంచి చిక్కుకుపోయిన అంతర్జాతీయ నౌకలను బయటకు తెచ్చేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్రకటించారు. అయితే అమెరికా యుద్ధ నౌకలు తమ జలాల్లోకి వస్తే సహించేది లేదని ఇరాన్ మిలిటరీ హెచ్చరించడమే కాదు, ఇప్పటికే మిజైల్స్తో దాడులకు దిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు హర్మూజ్ దగ్గర ఏం జరుగుతోంది? ట్రంప్ వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిలో మళ్లీ తుపాకీ గర్జనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో మొదలైన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడొక కీలక మలుపు తిరిగాయి. ఇరాన్ విధించిన నౌకాయాన దిగ్బంధం వల్ల సుమారు 850కి పైగా వాణిజ్య నౌకలు, వేల సంఖ్యలో నావికులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిని రక్షించే బాధ్యతను తన భుజాన వేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లతో కూడిన భారీ నౌకాదళాన్ని అక్కడికి పంపారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ కేవలం మానవతా దృక్పథంతో చేస్తున్నదేనని ట్రంప్ చెబుతున్నారు. అయితే తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే అమెరికా నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. ఈ క్రమంలోనే అమెరికా ఫ్రిగేట్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు వార్తలు రాగా వాటిని అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. కానీ ఇరాన్ వేగవంతమైన బోట్లు అమెరికా నౌకలను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా అమెరికా దళాలు 7 ఇరాన్ బోట్లను ధ్వంసం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా 6% పెరిగి బ్యారెల్ ధర $107కు చేరింది. అటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ప్రాజెక్టు ఫ్రీడమ్ అనేది ఒక డెడ్లాక్ అంటూ ఎద్దేవా చేశారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవలసిన సమస్యను ట్రంప్ యుద్ధం వైపు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు దాడులు జరిగితే ఇరాన్ భూమి మీద లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న 24 గంటలు హార్ముజ్ జలసంధిలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.